ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే విపరీతమైన సింపతి వచ్చింది. భారీ విజయం తెలుగుదేశం పార్టీ కూటమిదైంది, భారీ ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదైంది. అదే సీను ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తనకి సానుభూతి వస్తుందని భావించారు కేజ్రీవాల్. కేజ్రీవాల్కి ప్రత్యేకించి బెయిల్ ఇచ్చి మరి కోర్టులు కూడా ఒక రకంగా సహకరించినాయి. అంతకుముందు ఇంకెవరికి ఇవ్వనటువంటి అవకాశం ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అన్నటువంటి దాదాపు 15 రోజుల పాటు ప్రచారం చేశారు కేజ్రీవాల్. ఆ తర్వాత నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది, మళ్ళీ ఐఎన్డీఏ కూటమి రాకపోతే ఆలోచించండి అని చెప్పారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్రిందటిసారి 4 స్థానాలు సాధించింది. ఈ దఫా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఢిల్లీలో 7 గెలుచుకుంటాం అనుకుంది. అలాగే పంజాబ్లో మాత్రం విడివిడిగా పోటీ చేశారు. క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి కాంగ్రెస్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ విడివిడిగా పోటీ చేశారు. తీరా చూస్తే పంజాబ్లో క్రిందటిసారి వచ్చిన 4 స్థానాల్లో 1 స్థానం కోల్పోయింది ఈ దఫా. అంటే పంజాబ్ ప్రజలు కేజ్రీవాల్ పట్ల సానుభూతి చూపించలేదు, ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పట్ల సానుభూతి చూపించలేదు. 7 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇది కేజ్రీవాల్కి ఒక రకమైనటువంటి అశనిపాతం అనాలి.